హలో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ని నేను ఎలా చేశాననేసి చెప్తాను చూడండి. వాళ్ళు ఈరోజు మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పారంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 strings, 2 స్ట్రింగ్స్ని చదవాలా అండ్ చెక్స్ ఇఫ్ S2 ఈజ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ S1. S2లో ఏదైతే ఇస్తారో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెయిన్బో అనేసి లెటర్ ఉందనుకోండి, దాంట్లో 2 words ఉంది, రెయిన్ అండ్ బో అవునా. దాంట్లో S2లో వాళ్ళు రెయిన్ అని ఇచ్చింటారు, S1లో రెయిన్బో అని ఇచ్చింటారు. S2 యొక్క వర్డ్ S1 యొక్క ఫస్ట్ పార్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్లో ఎగ్జాంపుల్ కూడా వాళ్ళే ఇచ్చింటారు, రెయిన్బోనే. ఇక్కడ చూడండి, రెయిన్బో రెయిన్ అనేసి ఇన్పుట్ ఇచ్చేస్తారు. ఈ సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ వర్డ్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలా. దానికోసం నేను రాసిన కోడ్ అయితే ఇదే. 2 words, 2 words క్రియేట్ చేసుకున్నా, 2 ఇన్పుట్ తీసుకున్నా. ఆ ఇన్పుట్ని వర్డ్ 1లో ఒకటి, వర్డ్ 2లో ఒకటి స్టోర్ చేయాలనేసి వేరియబుల్ నేమ్స్ పెట్టుకున్నా. అండ్ దెన్ వర్డ్ 2 యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నా. వర్డ్ 2 యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఏం చేశానంటే, వర్డ్ 1 ఉంది కదా, ఆ వర్డ్ 1లో 0 నుంచి వర్డ్ 2 లెంత్ ఎంత ఉందో అంతవరకు అనేసి చెప్పి దాన్ని స్ట్రింగ్లో సేవ్ చేసుకున్నా. స్ట్రింగ్ అని నేమ్ పెట్టి దాన్ని సేవ్ చేసుకున్నా. 0 నుంచి ఇండెక్సింగ్ చేసిన. ఇక్కడ 0 నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెయిన్బోనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తుందంటే, లెంత్ 2, వర్డ్ 2 యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎంత 4 ఉంది, ఓకేనా. 1 2 3 4 లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 నుంచి కౌంట్ అవుతుంది. ఇండెక్సింగ్ చేసేటప్పుడు 0 1 2 3 అలా కౌంట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేసింది. వర్డ్ 2 యొక్క లెంత్ 4 letters ఉంది. ఇప్పుడు దీంట్లో 4 అనే నంబర్ స్టోర్ అయి ఉంటుంది లెంత్ 2లో, ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ అండ్ నేమ్ పెట్టుకొని వేరియబుల్ నేము వర్డ్ 1 ఏదైతే ఉందో దాని యొక్క 0th ఇండెక్సింగ్ నుంచి వర్డ్ 2 యొక్క లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు అని చెప్పిన. ఇప్పుడు వర్డ్ 2లో లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. 0 నుంచి 4 వరకు ఇండెక్సింగ్ చేసేటప్పుడు లాస్ట్ వాల్యూ ఏదైతే ఇస్తామో దానికి ముందు నెంబర్ వరకు కౌంట్ తీసుకుంటుంది. ఇప్పుడు లెక్క వేయండి. 0 ఈ ఫస్ట్ వర్డ్కే కదా చెప్పిండాం. వర్డ్ 1 యొక్క 0th ఇండెక్స్ ఆర్ 1A 2I 3N. 4 అనేది తీసుకోదు, 4 వరకు అని చెప్పిండాం. 4 కూడా 4తో పాటు కాదు, 4 వరకు అంటే 3 వరకు తీసుకుంటుంది, ఓకేనా. 0 1 2 3 N వరకు తీసుకుంటుంది, ఓకేనా. అలా కౌంట్ తీసుకునింది. నెక్స్ట్ ఏం చెప్పానంటే, మ్యాచ్, ఇది కూడా మనం వేరియబుల్ నేమ్. స్ట్రింగ్లో ఏముంటుంది ఇప్పుడు, 0 నుంచి 4th ఇండెక్సింగ్ వరకు ఉంటుంది, ఓకేనా. వర్డ్ యొక్క 0th ఇండెక్సింగ్ నుంచి 4th ఇండెక్సింగ్ వరకు ఉంటుంది. ఆ 4th ఇండెక్సింగ్ వరకు అండ్ వర్డ్ 2 ఏదైతే ఉందో ఆ 2 మ్యాచ్ అయితే అప్పుడు నాకు ట్రూ అనేసి ఇవ్వు అని చెప్పాను. ఇది ప్రోగ్రామింగ్ అయితే. దీన్ని రన్ చేసినామంటే మనకు అవుట్పుట్ అయితే చూడండి, ట్రూ అని వచ్చింది. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కూడా ట్రూవే, ఓకేనా. ప్రోగ్రామ్ అర్థమైంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రోగ్రామ్ అయితే మీకు క్లియర్గా అర్థమైంటుంది. నేను ఆ ప్రోగ్రామ్ని అలా సాల్వ్ చేశాను. ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేది నేను సాల్వ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసిండాను. వెళ్ళి ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.